హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఇది నా స్టైల్లో దోశ, మిల్లెట్ దోశ. ఇంకొకటి మిస్ అయింది ఐటమ్, కానీ ఇది చూడండి ఒకసారి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇష్టంగా తింటారు కొంచెము. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చట్నీ లేకుండా కూడా వట్టి దోశనైనా తిన్నా బాగుంటుంది ఇది. ఫస్ట్ ఒక గ్లాసు పెసళ్ళు, ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాస్ రైస్, ఇంకొక గ్లాస్ మిస్ అయింది ఏంటంటే వైట్ శనగలు, కొన్ని బాదం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక 5 hours నానబెట్టి నైట్ టైం మిక్సీ పెట్టుకోవాలి. మార్నింగ్ లేచి దోశలు వేసుకోవాలి. చూడండి ఒకసారి మీరు ఎంత బాగుంటాయో. నేను రెగ్యులర్గా ఇది చేస్తున్నా. బయట కూడా మిల్లెట్ దోశ అని ఎక్కువ రేట్లు పెట్టి తింటారు కదా. సో మన ఇంట్లో ఇవన్నీ ఎట్లా ఉంటాయి, మనం కూడా ఒకసారి చేసుకుంటే బాగుంటుందని నేను ఇట్లా ట్రై చేసినప్పటి నుండి మేము ఇదే తింటున్నాం. ఇక ఆ దోశ తినట్లేదు. చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఇందులోకి టమాటా చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, ప్లెయిన్ దోశలో కూడా కొంచెం మిర్చి ఆనియన్స్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ప్లెయిన్ దోశ అయినా పిల్లలకైతే అట్లనే ఇవ్వచ్చు ప్లెయిన్గా. సేమ్ అట్లనే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసి కలుపుకొని, కానీ ఇదేంటంటే అంత పల్చగా రాదు, కొంచెం మందం వస్తుంది. పెసళ్ళు కదా కొంచెం, అందుకే మందం వస్తుంది దోశ. అయినా కూడా బాగుంటుంది, పిండి పిండిలాగా అట్లేం రాదు, బాగానే ఉంటుంది దోశ. చూడండి ఒకసారి, మళ్ళీ ఒక దోశ వేస్తున్నా చూడండి. మరి అంత పలచగానైతే అనకండి, కొంచెం మందమే ఉంచండి, బెటర్ వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పక్కా గ్యారెంటీ. దోశ పైన కొంచెం ఆయిల్ వేసి, కారం కూడా బాగానే ఉంటుంది, పైన కొంచెం కారం వేసుకున్నా కూడా ఇట్లా కూడా బాగుంటుంది. ఇట్లా తిన్నా బాగుంటుంది దోశ, ఎందుకంటే అన్నీ మిక్స్ ఉంటాయి కదా, పప్పు దినుసులు అన్నీ మిక్స్ ఉంటాయి కదా. సో పిల్లలకి ఏంటంటే ఇది మంచి ఎనర్జీ ఫుడ్. అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి మంచి ఎనర్జీ ఫుడ్ అని చెప్పచ్చు పిల్లలకైతే. బ్యాటర్ మిగిలినా కూడా మార్నింగ్ వేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం ఖరాబ్ కాదు, బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నాకు తెలిసి ఇది మంచిది అని అనిపిస్తుంది పిల్లలకి. మరిన్ని హెల్తీ ఫుడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ పిల్లలకి హెల్తీ వీడియోస్ చేస్తాను, లైక్ చేయండి.
మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకెళ్తుంది, అందరిలోకి వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.